హలో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్యాటర్న్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో టెక్నిక్స్ని తెలుసుకున్నాం. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. ఈ వీడియోలో 31 ప్యాటర్న్ని అలాగే 34 ప్యాటర్న్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్స్ గో. మీకు చెప్పిన ప్యాటర్న్స్లో 31 ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఎన్ వాల్యూ 5 ఇచ్చినప్పుడు షేప్ అనేది ఇలా ప్రింట్ అవ్వాలి. అలాగే 34 ప్యాటర్న్ చూద్దాం. ఎన్ వాల్యూ 5 ఉన్నప్పుడు ఇలా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు వీటి రెండింటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రోస్ని కౌంట్ చేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ వాల్యూ 5 ఉంది, రోస్ ఏమో 9 ఉన్నాయి. ఇలా ఎన్ వాల్యూ కంటే ఎక్కువ రోస్ ఉన్నప్పుడు ఒక టెక్నిక్ తెలుసుకున్నాం ఆల్రెడీ. చూడండి, 9 రోస్ ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్ని 5 4గా డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ముందు 5 రోస్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ హాఫ్కి ప్రోగ్రామ్నే రాసేస్తాం, తర్వాత ఈ హాఫ్కి రాస్తాం. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. ఎన్ రోస్ కాల్స్. తర్వాత యూజర్ నుంచి వాల్యూ తీసుకోవడం కోసం ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ అని ఇచ్చి యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నాం, దాన్ని ఎన్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లో 5 ఇచ్చాము అనుకుందాం. ఓకే, ఇక్కడేం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 ఫర్ లూప్స్ని రాసుకోవాలి మనం. ఒకటేమో రోస్ కోసం, ఇంకొకటి కాలమ్స్ కోసం. కానీ ఫస్ట్ ఇచ్చే ఫర్ లూప్ రోస్ కోసమే రాస్తాం ఎప్పుడు కూడా. ఓకే, సో ఫర్ రోస్ ఈక్వల్ టు 1, రోస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వాలో చెప్తాను, రోస్ ప్లస్ ప్లస్. అలాగే దీని లోపల ఇంకొక ఫర్ లూప్ని ఇస్తాం, అది కాలమ్స్ కోసం. కాల్స్ ఈక్వల్ టు 1, కాల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది కూడా మీకు చెప్తాను, కాల్స్ ప్లస్ ప్లస్. ఇప్పుడు రోస్ కండిషన్ ఏమి ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం హాఫ్ ప్యాటర్న్ని తీసుకుంటున్నాం కదా. సో 1 2 3 4 5 రోస్ ఉంటున్నాయి ఎన్ వాల్యూ 5 ఉన్నప్పుడు. ఒకవేళ ఎన్ వాల్యూ 7 ఉంటే 7 రోస్ ఉండాలన్నమాట. ఓకే, అందుకని ఇక్కడ 1 నుంచి ఎన్ వరకు అని ఇస్తామన్నమాట కండిషన్. సో ఈ లూప్ ఎన్నిసార్లు జరుగుతుంది అప్పుడు? ఎన్ వాల్యూ 5 ఉంది కాబట్టి 5 టైమ్స్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 5 రోస్ వస్తాయి అన్నమాట మనకు అవుట్పుట్లో. తర్వాత కాలమ్స్ని చూద్దాం. 1 నుంచి ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. రో వాల్యూ 1 ఉన్నప్పుడు 1 కాలమ్ ఉంది. రో వాల్యూ 2 ఉన్నప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి. రో వాల్యూ 3లో 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే రో నెంబర్ ఎంత అయితే అన్ని కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి. సో ఈ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 1 నుంచి రోస్ వాల్యూ ఎంత అయితే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ రోస్ వాల్యూ 1 అయితే ఈ లూప్ 1 టైమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. రోస్ వాల్యూ 3 అయితే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఈ ఫర్ లూప్ లోపల ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ ఇచ్చి స్టార్ని ప్రింట్ చేస్తాం. ఇలా ఇస్తే ఈ స్టార్స్ అనేవి అన్నీ ఒకటే లైన్లో ప్రింట్ అవుతాయి, నెక్స్ట్ లైన్కి వెళ్ళవన్నమాట. ఈ కాల్స్ ఫర్ లూప్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడ ప్రింట్ఎఫ్ ఇచ్చి \n అనేది ఇస్తాం. ఎందుకంటే ఒక రోలో ఈ కాలమ్స్ అన్నీ ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది కదా, తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలి, తర్వాత 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ లైన్కి రావాలి. సో ఈ కాల్స్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా \n అనేది ఇస్తామన్నమాట. దీన్ని ఆల్రెడీ మనం టెక్నిక్స్లో తెలుసుకున్నాం. చూడండి, ఆల్వేస్ రైట్ ప్రింట్ఎఫ్ \n ఆఫ్టర్ కాల్స్ ఫర్ లూప్. ప్రస్తుతం ఇక్కడి వరకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇంకా ప్రోగ్రామ్ చేంజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నా. ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంటే Ctrl+ క్లిక్ చేయండి, అప్పుడు మీకు సైజ్ పెరుగుతుంది విండోస్ 11లో. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో 1 కాలమ్ ప్రింట్ అయింది, సెకండ్ రోలో 2 కాలమ్స్, థర్డ్ రోలో 3. కరెక్ట్గా ప్యాటర్న్లో మనకు కావాల్సినట్టే ప్రింట్ అయింది. కాకపోతే ఈ ప్యాటర్న్ వాల్యూస్ ప్రింట్ అవ్వక ముందు స్పేసెస్ అనేవి రావాలి. ఇప్పుడు అవి ఎలా తెప్పిస్తామో చూద్దాం. స్పేసెస్ కోసం ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం, స్పేసెస్ అని. అలాగే ఈ కాలమ్స్ అంటే ఈ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వక ముందు మనకి స్పేసెస్ అనేవి ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4. ఫస్ట్ రోలో 4 స్పేసెస్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి, థర్డ్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి. సో రో వాల్యూ పెరిగే కొద్దీ స్పేసెస్ అనేవి తగ్గుతున్నాయి. దీనికి కూడా మనం ఆల్రెడీ టెక్నిక్ ఏంటో చూసాం. దీనికి ఫస్ట్ ఏం చేస్తామంటే స్పేసెస్ ఫర్ లూప్ని రాసుకోవాలి కాలమ్స్కి ముందు. ఓకే, స్టార్ వాల్యూస్ ప్రింట్ అవ్వక ముందే మనకి స్పేసెస్ రావాలి, అందుకని ఇక్కడ రాస్తాం. ఇదంతా కాపీ చేస్తున్నా. ఫర్ స్పేసెస్ ఈక్వల్ టు 1,
స్పేసెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా స్పేసెస్ తగ్గుతున్నాయి ఒక రో వాల్యూ పెరిగే కొద్దీ, అప్పుడు ఫస్ట్ ఇక్కడ మైనస్ రోస్ అనేది ఇచ్చేస్తాం. దీన్ని దేంట్లో నుంచి మైనస్ చేస్తామంటే జనరల్గా ఎన్లో నుంచి మైనస్ చేసి చూసుకుంటాం. అలాగే చివరిలో స్పేసెస్ ప్లస్ ప్లస్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఈ కండిషన్ని చూడండి, ఎన్లో 5 ఉంటుంది, రోస్లో 1 ఉంటుంది ఫస్ట్ టైం. సో 5 మైనస్ 1 4. అప్పుడు స్పేసెస్ వాల్యూ 1 నుంచి 4 వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీని లోపల ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఒక స్పేస్ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఇది 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే 4 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. సెకండ్ టైం చూద్దాం. ఎన్ వాల్యూ 5, రోస్ వాల్యూ 2. 5 మైనస్ 2 3. సో 1 నుంచి 3 వరకు జరిగి 3 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ని చూద్దాం. 5 ఇస్తున్నా, చూడండి ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఈ ప్యాటర్న్ హాఫ్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది. ప్రస్తుతం 5 రోస్ వరకు మనం ప్యాటర్న్కి ప్రోగ్రామ్ రాసేసాం. ఈ తర్వాత ఉన్న సెకండ్ హాఫ్ ఉంది కదా, దీనికి ఎలా రాస్తామో చూద్దాం. ఈ రోస్ ఫర్ లూప్ దగ్గర నుంచి మొత్తం కాపీ చేసుకుంటాం. మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడేం చేస్తామంటే ఈ ప్యాటర్న్లో కౌంట్ చేసుకోవాలి. రోస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ ఫర్ రోస్ ఈక్వల్ టు 1 నుంచి రోస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండకూడదు, లెస్ దాన్ 5 అనేది ఉండాలన్నమాట. ఎన్లో 5 ఉంది కాబట్టి లెస్ దాన్ ఎన్ అంటే 4 వరకే జరుగుతుంది. అప్పుడు 1 నుంచి 4 వరకు ఈ లూప్ జరుగుతుంది. 4 రోస్ ప్రింట్ అవుతాయి. అలాగే స్పేసెస్ చూద్దాం. ఫస్ట్ రోలో 1 స్పేస్ ఉంది, సెకండ్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 స్పేసెస్ ఉన్నాయి. అంటే రో వాల్యూ ఎంత అయితే అన్ని స్పేసెస్ ఉంటున్నాయి. సో ఇది చాలా ఈజీ. స్పేసెస్ ఈక్వల్ టు 1 నుంచి స్పేసెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్. ఎందుకంటే రో నెంబర్ ఎంత అయితే అన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, తర్వాత కాలమ్స్ చూద్దాం. ఫస్ట్ రోలో 4 కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 కాలమ్స్, థర్డ్ రోలో 2, ఫోర్త్ రోలో 1. సో ప్రతిసారి రో వాల్యూ పెరుగుతుంది, కాలమ్స్ ఏమో తగ్గుతున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మైనస్ రోస్ అనేది ఇచ్చేస్తాం కండిషన్ దగ్గర. తర్వాత ఎన్లో నుంచి మైనస్ చేసి చూసుకుంటాం. ఇప్పుడు చూడండి, 5 మైనస్ రోస్ వాల్యూ ఫస్ట్ టైం 1 ఉంటుంది. సో 5 మైనస్ 1 అంటే 4. మనకు కావాల్సిన స్టార్స్ కూడా ఫస్ట్ రోలో 4. ఓకే, 1 నుంచి 4 వరకు జరిగి లోపలికి వెళ్ళి ఈ ప్రింట్ఎఫ్ జరుగుతుంది. 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. సెకండ్ టైం ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్ వాల్యూ 5, రోస్ వాల్యూ 2. సో 5 మైనస్ 2 అంటే 3. 1 నుంచి 3 వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి సెకండ్ రోలో. ఓకే, ఇలా మిగతా రోస్ కూడా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. మళ్ళీ 5 ఇస్తున్నా, చూడండి ప్యాటర్న్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఈసారి ఇంకొక వాల్యూ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇస్తున్నా, చూడండి ప్యాటర్న్ షేప్ అనేది సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు 34 ప్యాటర్న్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ ప్యాటర్న్లో కూడా సేమ్ ఈ ప్యాటర్న్లో రాసిన కోడ్ చాలా మనకు కావాలి. అదంతా నేను మళ్ళీ రాయకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేసేస్తా. ఏమేమి కావాలంటే ఇక్కడ వేరియబుల్స్ కావాలి, యూజర్ నుంచి ఎన్ వాల్యూ తీసుకుంటాం, రోస్ కోసం ఒక ఫర్ లూప్ రాయాలి, స్పేసెస్ కోసం ఒక ఫర్ లూప్ రాయాలి, అలాగే కాలమ్స్ కోసం ఇంకో ఫర్ లూప్ రాయాలి, అలాగే \n కూడా ఇవ్వాలి. సో ఇదంతా కావాలన్నమాట. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ తీసుకున్నాం, యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నాం, ఇక్కడ రోస్ కోసం ఫర్ లూప్ రాసాం. ఇప్పుడు రోస్ ఎన్ని ఉన్నాయో చూసొద్దాం కండిషన్ ఇవ్వటం కోసం. 1 2 3 4 5. ఎన్ వాల్యూ 5 ఉంది, 5 రోస్ ఉంటున్నాయి. సో ఇక్కడ రోస్ కండిషన్లో రోస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని ఇస్తాం. కరెక్టే, ఇంకేం చేంజ్ చేయ అవసరం లేదు. తర్వాత స్పేసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రోలో స్పేసెస్ అసలు లేవు, సెకండ్ రోలో ఒక్క స్పేస్ ఉంది, థర్డ్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి. అంటే ప్రతిసారి రో నెంబర్ పెరుగుతుంది, ఒక స్పేస్ పెరుగుతుంది. కానీ ఫస్ట్ టైం మాత్రం 1తో స్టార్ట్ అవ్వలేదు, 0తో స్టార్ట్ అయినాయి స్పేసెస్. సో ఈ స్పేసెస్ ఫర్ లూప్లో ఏం చేస్తామంటే 1 నుంచి ఇక్కడ రోస్ -1 అని ఇస్తాం. ఎందుకంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని స్పేసెస్ కంటే ఒక్కటి తక్కువ ఉంటుంది. చూడండి, సెకండ్ రోలో 1 స్పేస్ ఉంది, అంటే 2 కంటే ఒక్కటి తక్కువ ఉంది. థర్డ్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి,
అంటే 3 కంటే ఒకటి తక్కువ ఉంది. అందుకని రోస్ నెంబర్ కంటే ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి మనం స్పేసెస్ కండిషన్లో రోస్ -1 అనేది ఇస్తాం. తర్వాత కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రోలో 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ రోలో 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో 9 ఉన్నాయి, తర్వాత 7 ఉన్నాయి, తర్వాత 5 ఉంటాయి, తర్వాత 3 ఉంటున్నాయి. అంటే ప్రతిసారి రో వాల్యూ ఏమో ఒకటి పెరుగుతుంది, కానీ కాలమ్స్ మాత్రం 2 తగ్గుతున్నాయి. చూడండి, ఒకటి తగ్గితేనేమో మనం మైనస్ రోస్ అనేది ఇస్తాం జనరల్గా, కానీ ఇక్కడ 2 తగ్గుతున్నాయి. సో -2 ఇంటూ రోస్ అని ఇస్తాం 2 నెంబర్స్ని తగ్గించడం కోసం. ఓకే, అలాగే జనరల్గా ఎన్లో నుంచి మైనస్ చేస్తాం కదా, ఇక్కడ అలా చేయకూడదు. ఎందుకంటే ఎన్లోనేమో 5 ఉంటుంది. 5 - 2 ఇంటూ 1 2, 5 - 2 అంటే 3. కానీ ఫస్ట్ టైం మనకు కావాల్సింది 9 కాలమ్స్ కావాలి. సో 9 అనేది 10కి దగ్గరలో ఉంది. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎన్ వాల్యూ 5 ఉంది కదా, దీన్ని 10కి దగ్గరకు వచ్చేటట్టు చేసుకుంటాం. 5 ఇంటూ 2 అంటే 10 అవుతుంది. అదే ఇక్కడ ఇస్తాం n ఇంటూ 2. ఓకే, ఇప్పుడు చూడండి 10 అవుతుంది ఈ వాల్యూ, -2 ఇంటూ 1 అవుతుంది ఫస్ట్ టైం. సో 2, 10 - 2 అంటే 8, కానీ మనకు కావాల్సింది 9, అందుకని +1 అని ఇస్తాం. రోస్ వాల్యూ 1 ఉన్నప్పుడు మనకి 9 కాలమ్స్ కావాలి. సో ఈ లూప్ అనేది కాలమ్స్ లూప్ 9 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 1 నుంచి 9 వరకు. దానికోసం అనమాట ఈ ఫార్ములా మొత్తం. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. 2 కాలమ్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఒక రో వాల్యూ పెరిగితే ఫస్ట్ -2 ఇంటూ రోస్ అనేది ఇచ్చేస్తాం. అలాగే దీన్ని nలో నుంచి మైనస్ చేయకుండా 10లో నుంచి మైనస్ చేయటం కోసం n ఇంటూ 2 అని ఇచ్చాం. ఇక్కడ మనం ఈ 2ని కామన్ తీసుకోవచ్చు. సో ఇదంతా తీసేసి 2 స్టార్ n మైనస్ రోస్ అని ఇస్తున్నాం. ఇక్కడ 2 ఇంటూ n అన్నట్టు, 2 ఇంటూ రోస్ అన్నట్టు. ఓకే, తర్వాత +1 అనేది ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం సెట్ అవుతుంది, సెకండ్ టైంకి ఏమవుతుందో చూద్దాం. రోస్ వాల్యూ 2 ఉంటుంది. 5 - 2 3, 3 ఇంటూ 2 6, 6 + 1 7. సో ఈ లూప్ అనేది 1 నుంచి 7 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 7 స్టార్స్ ప్రింట్ అవుతాయి. థర్డ్ టైం రోస్ వాల్యూ 3 ఉంటుంది. 5 - 3 2, 2 ఇంటూ 2 4, 4 + 1 5. సో ఈ లూప్ అనేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఫోర్త్ టైం ఏం జరుగుద్దో చూద్దాం. 5 - 4 1, 1 ఇంటూ 2 2, 2 + 1 3. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఈ లూప్, 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నాను. చూడండి, ప్యాటర్న్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మీకు ఈ 2 ప్యాటర్న్స్ని సాల్వ్ చేయటం ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ని రాయండి. అప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అవి కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.